వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై కారును ఆపి అందులోని డాక్టర్పై ఇనుప రాడ్లతో దాడి చేశారు దుండగులు. మొదట కారును అడ్డగించిన దుండగులు అతన్ని కిందికి దింపి రాడ్లతో దాడి చేసి పారిపోయారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై ఈ దారుణం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి డాక్టర్ గాది సిద్ధార్థ రెడ్డిగా గుర్తించారు. దాడికి పాల్పడ్డ వారెవరు, ఎందుకు దాడి చేశారు అన్న కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మర్డర్ అప్డేట్ కేసు విచారణ అప్డేట్స్ ఏంటి? డాక్టర్ గాదే సుమంత్ రెడ్డి పైన అటాక్ జరగడం, దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందనేది వైద్యులు చెప్తున్నారు. అతన్ని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. కాజీపేట సిద్ధార్థ నగర్ చెందినటువంటి గాదే సుమంత్ రెడ్డి రాత్రి హంటర్ రోడ్డు నుంచి ఉరుసుగుట్ట బట్టుపల్లి వైపు వెళ్తుండగా అతని పైన గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. ఇది రెండు కోణాలలో పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఒకటేమో ఇంటెన్షన్ గా అతనిపై దాడి చేయడానికే పక్కా స్కెచ్ తోటి జరిగినట్లుగా ఒక యాంగిల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. మరొకటి ఇదే బట్టుపల్లికి సంబంధించినటువంటి ఈ ఉరుసుగుట్ట బట్టుపల్లి దగ్గర కూడా బైక్ రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు కొంతమంది రాత్రిపూట. అయితే అట్లా వెళ్లే యువకులు ఈ కారు యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే కోపంతో ఒక్కసారిగా ఒంటరిగా ఉన్నటువంటి కారులో ఉన్న డాక్టర్ పైన యూత్ దాడి చేసి కొట్టినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు కోణాలలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బట్టుపల్లి మధ్య ఉన్నటువంటి మైసమ్మ గుడి సమీపంలోనే ఒక ద్విచక్ర వాహనం పైన వచ్చినటువంటి ముగ్గురు యువకులు ఈ దాడికి అయితే పాల్పడ్డట్టుగా గుర్తించారు. అందులో కారుకు డాష్ ఇవ్వడం వల్ల యాక్సిడెంట్ తోటి జరిగినటువంటి గొడవలో ఈ దాడి జరిగిందా, లేకపోతే సుమంత్ రెడ్డి పైనటువంటి పర్సనల్ గా ఉన్నటువంటి గ్రజ్ తోటి ఏమన్నా అటాక్ చేసి దాడి చేశారా అనేది ఈ రెండు కోణాలలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినటువంటి తర్వాత కూడా స్థానికులందరూ కూడా గమనించడం, ఆ తర్వాత 108కు సమాచారం ఇవ్వడం, ప్రస్తుతం అతన్ని ఎంజిఎం తరలించారు. అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన జరిగిన విషయంలో ఇటు మరికొండ ఇటు మిల్స్ కాలనీ పోలీసుల మధ్య కూడా ఈ ఏరియా ఎవరిది అనే దానికి సంబంధించినటువంటి తమ పరిధి కాదు అంటూ కూడా ఇద్దరి మధ్య ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఒకరు పట్టించుకోకపోవడం కూడా కొంత ఈ ఘటనకు సంబంధించినటువంటి విచారణలో ఆలస్యమైంది అనేది విషయం కూడా తెలిసింది. అయితే సంఘటన ఇన్సిడెంట్ జరిగినటువంటి ఎక్కడైతే వైద్యుడి మీద దాడి జరిగిందో రోడ్డుకు అవతల వైపు మరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. దాడి జరిగిన రోడ్డు యువతల వైపు మిల్స్ కాలనీ పరిధిలో వస్తుంది. కొంత సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వస్తుంది. 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో సెంటర్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీంతో ఎవరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అనే దాని మీద కూడా దాదాపు 1-2 గంటల పాటు ఎవరు నిర్ణయానికి రాకపోవడం, తర్వాత విచారణ కొంత ఆలస్యమైంది. దీనిపైన కూడా స్థానికుల నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవడంతో పాటు విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ఇమీడియట్లీ ఈ కేసును ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లుగా గుర్తించారు. అయితే దాడి జరిగినటువంటి ఉరుసుగుట్ట బట్టుపల్లి రోడ్డులో పూర్తిగా చీకటిగా ఉండడం, తర్వాత చాలా చోట్ల సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ తీసుకుని పరిశీలించే ప్రయత్నం చేశారు. రాత్రి కూడా చాలా ఆ ఏరియాకు సంబంధించినటువంటి చాలా చోట్ల సీసీ కెమెరాలలో విజువల్స్ చూసే ప్రయత్నం చేసినా చీకటిగా ఉండడంతో ఎలాంటి విజువల్స్ అయితే వాళ్ళకు లభించలేనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా ఈ కేసును సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏ సెల్ ఫోన్లు ఉన్నాయి అనే దాని మీద సంబంధించినటువంటి టెక్నికల్ గా ఎవిడెన్స్ ద్వారా కూడా ఈ కేసును ఛేదించేందుకైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నటువంటి సుమంత్ రెడ్డి పరిస్థితి అయితే కొంత క్రిటికల్ గానే ఉందని చెప్తున్నారు. ఎంజిఎం ఆసుపత్రి నుంచి ఆయనను ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం అయితే 3 పోలీస్ స్టేషన్ల సరిహద్దులలో ఉండడం, ఇటు మిల్స్ కాలనీ కావచ్చు, అదేవిధంగా మడికొండ పోలీస్ స్టేషన్ల మధ్య ఎవరిది అనే దానికి సంబంధించినటువంటి కొంత వివాదంతో విచారణ కొంత ఆలస్యమైందనే అపవాదు కూడా పోలీసులు మూటగట్టుకున్నారని చెప్పొచ్చు. దీనిపైన ఉన్నతాధికారులు కూడా స్పందించడం, ఆ తర్వాత ప్రస్తుతం అయితే కేసు విచారణ అయితే వేగవంతం చేశారు. స్పెషల్ టీమ్స్ పెట్టి కేసు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే
ఈ కేసును ఛేదించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇంటెన్షన్ గా జరిగిందా లేదా, ఎక్కువగా అయితే యువకులు మద్యం మత్తులో ఉండి ఆ కారుకి ఏదైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, ఆ నేపథ్యంలోనే దాడి జరిగింది అనేది చెప్తున్నారు. అయితే ఇనప రాడ్లతోటి అతని పైన దాడి చేశారనేది స్పష్టంగా అవుతున్న నేపథ్యంలో ఇనుప రాడ్లతోటి అటాక్ చేశారు అంటే ఇది ఇంటెన్షన్ గా జరిగి ఉండొచ్చు అనేది ఒక కోణంలో చూస్తున్నారు. మరోవైపు యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశంలో రోడ్డు పైన దాడి జరిగినటువంటి సిద్ధార్థ రెడ్డికి సంబంధించినటువంటి ఈ వెంట్రుకలు కూడా అక్కడ పడి ఉండడం, రోడ్డు పైన కూడా కొంత రక్తం ఉండడంతో అతన్ని రోడ్డు పైన బలంగా కొట్టడం వల్ల కూడా ఈ గాయాలు అయి ఉండొచ్చు అనేది ఇంకో కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ కేసును ఛేదించే అవకాశం ఉన్నది అనేది పోలీసుల అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే స్పెషల్ టీమ్స్ తోటి డాక్టర్ పై జరిగినటువంటి దాడికి సంబంధించిన ఘటనను ఛేదించే ప్రయత్నాలు చేస్తున్నారు. జ్యోతి.